హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే చారు సీనుకి దగ్గర అవ్వాలని చెప్పి వచ్చి హాల్లో పడుకోవటం. చారు ఇక కోపంగా పద్మ పార్వతి ఇద్దరిపైన విరుచుకుపడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు? కొంపలు అంటుకుపోయి సీను బావని పెద్దనాన్న పిలిచి మందలిస్తే తప్ప సీను బావ నా దారికి రాడని చెప్పాను కదా, మళ్ళీ మీరెందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పడంతో పద్మ పార్వతికి ఇద్దరికి కూడా బాగా కోపం వస్తూ ఉంటుంది. నీతో పాటు మమ్మల్ని కూడా మెడపట్టి బయటకు గెట్టేయాలని ఇదంతా చేస్తున్నావు కదా చారు అని అంటూ ఉంటే, లేదత్తయ్య నా మాట వినండి, సీను బావ నాకు దగ్గర కావడం నాకు ఎంత సంతోషంగా ఉంటుందో మీరు కూడా అంతే సంతోషపడతారు కదా. సీను బావని దూరం చేసుకొని ఎన్నాళ్ళని ఉండగలను? ఆద్య ఆద్య అని చెప్పి ఆద్య మైకంలోనే ఉండిపోతున్నాడు. ఆద్య నుంచి సీను బావని దూరం చేయాలి, నాకు దగ్గర చేసుకోవాలి అంటే ఇదొకటే పరిష్కారం అని అంటూ ఉంటే, అయ్యో పిచ్చిదాన్న, ఈ ప్లాన్ కాకపోతే ఇంకా 100 ప్లాన్లు ఉంటాయి, అంతేకాని నువ్వు నేరుగా అన్న కళ్ళల్లో పడితే అన్నయ్య నీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తాడే, ఇలా చేయకే అని అంటూ ఉంటే చారుకి కోపం వచ్చి, మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతుంది, ఆద్యని సీను బావకి దగ్గర చేయాలని చూస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారా అని చెప్పి చారు ఒక్కసారిగా పద్మ వైపు తిరుగుతూ ఉంటుంది. పద్మ వైపు కోపంగా మాట్లాడుతూ ఉంటే, ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, అసలు నేను ఇంటికి కోడలిగా చేసుకుని పెద్ద తప్పు చేశాను అని చెప్పి పద్మ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ కొడుక్కిచ్చి నన్ను పెళ్లి చేయకపోయినా సరే, నేను చంపైనా సరే, లేకపోతే ఆద్య ప్రాణాలు తీసైనా సరే నేను ఇంటి కోడలిగా అడుగు పెట్టేదాన్ని అని చెప్పి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి పద్మ అనడంతో ఒక్కసారిగా పద్మ చేయి పట్టుకొని కిందికి విరిచేసి చారుని ఇక పద్మ చెంప పగలగొట్టగానే రఘురామ్ అలాగే ఆద్య అలాని చూస్తూ ఉంటారు. పార్వతి అయితే షాక్ అయిపోతుంది. మరి నిజంగా పద్మ చంప చారు పగలగొట్టిందా? సీనుకి చారుకి మధ్య దూరం పెరుగుతుందని చెప్పి చారు ఇక ఆవేశపడిందా? ఆ విషయం తెలుసుకున్న రఘురామ్ ఏం చేయబోతున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రఘురామ్ ఇక రామలక్ష్మితో ఉత్తరం రాపిస్తూ ఉంటాడు. అమ్మ రామలక్ష్మి ఉత్తరం రాయవా అనగానే, రాస్తాను నాన్న అని చెప్పి రామలక్ష్మి ఇక ఉత్తరం రాస్తూ ఉంటుంది. రామలక్ష్మి గురించి ఉత్తరం రాయమన్నాడన్న సంగతి పాపం తెలియక సరే అని చెప్పి రాయడానికి కూర్చుంటుంది. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్, పూజ్యులైన నాన్నగారికి అని చెప్పగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న అనగానే, చెప్తున్నాను కదమ్మా లెటర్ రాయని చెప్పి తన మనసులో ఉన్న అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. నేను మా కోల్సాన్ని ప్రేమించాను, తనతో వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మీరు ఇన్ని రోజులు నన్ను ప్రేమగా కాపాడుకుంటూ వచ్చిన మీ పరువునంతా కూడా నేను తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాను. ఇంత జరిగిన నా తండ్రి ప్రాణాలు పోగొట్టుకున్నా సరే ఇంట్లో అందరి ఆత్మకి కూడా శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను అని చెప్పి రఘురామ్ అనే ప్రతి ఒక్క మాటకి కూడా ఇక రామలక్ష్మి గుండె పగిలి అంతలా ఏడుస్తూ ఉంటుంది. నాన్న ఏంటి నాన్న అని అంటూ ఉంటే, చెప్పాను కదమ్మా దాని కింద కూడా అండర్లైన్ చెయ్యి, ఏ రోజు మీరు నాకు ఏది సంతోషమో అడగలేదు, నాకు ఇష్టమైన సౌర్య సార్ని కాకుండా నాకు ఇష్టం లేని ప్రశాంత్నిచ్చి నాకు పెళ్లి చేస్తున్నారు అని ఈ విధంగా లెటర్ అంతా రాసిన తర్వాత, లెటర్ రాసావా అమ్మా అని అడుగుతూ ఉంటాడు. రాశాను నాన్న అనగానే, అంతా రాసే ఉంటావులే అని ఈ విధంగా లెటర్ తీసుకొని రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. నీకు చెందవలసిన బంగారం బట్టలు అన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్ది పెట్టాను రామలక్ష్మి, ఆ బట్టలు అలాగే నగలు తీసుకొని వెళ్ళిపో, ఎందుకు అంటే రేపు లెగిస్తే పెళ్ళి, ఊరు జనం అందరికీ కూడా నీకు ప్రశాంత్కి పెళ్ళి అని తెలిసిపోయింది, ఊరు జనం అందరిలో నువ్వు రేపు కనపడకపోతే అందరు కూడా సూటిపోటి మాటలు అంటూ ఉంటే అప్పుడు పడే బాధ కంటే ఇప్పటి నుంచే బాధపడడం నేను అలవాటు చేసుకోవాలని నీతో ఈ ఉత్తరం రాపించానమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటూ ఉంటే రఘురామ్ కాళ్ళ మీద పడి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నాన్న నన్ను క్షమించండి, నాన్న నన్ను క్షమించండి, మీరు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు,
సౌరేశాన్ని ప్రేమించాను, కానీ ఏ రోజు ఆయనతో వెళ్ళిపోవాలని, మన కుటుంబాన్ని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఏ రోజు నేను అనుకోలేదు నాన్న. మీ తర్వాతనే నాకు ఎవరైనా మీరు చెప్పినట్లే చేస్తాను నాన్న, మీకు నచ్చినట్లే ఉంటాను నాన్న అని ఏడుస్తూ ఉంటే రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. నిన్నటి వరకు కూడా నాకు నచ్చినట్లే ఉంటానని చెప్పావు, అంటే నాకు అన్ని అబద్ధాలే చెప్పావు కదమ్మా. అలాంటప్పుడు ఈ తండ్రి ఎందుకు, నువ్వు ప్రేమించిన కోచ్ సార్, అదే నీ సారీ సార్ దగ్గరికి వెళ్ళిపో అని అంటూ రఘురామ్ ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోగానే అప్పుడే జానకి లోపలికి వచ్చేసరికి రామలక్ష్మి కింద పడి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది రామా, ఏమైందమ్మా అని అంటూ ఉంటే, అమ్మ నేను చెప్పేది నాన్న నమ్మట్లేదమ్మా, నాన్నని నమ్మించాలి అంటే నా దగ్గర ఆధారాలు కూడా లేవమ్మా, ఏం చేయాలో అంతు పట్టట్లేదమ్మా అని చెప్పి ఈ విధంగా ఏడుస్తూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది జానకి. నీకు చెప్పాను కదమ్మా, సరైన ఆధారాలు లేకుండా మీ నాన్నని నువ్వు ఎంత చెప్పినా వినరు. ప్రశాంత్ దుర్మార్గుడు అనడానికి, శౌర్య మంచివాడు అనడానికి ఆధారాలు లేకపోతే నిన్ను ఎలా నమ్ముతారమ్మా అని అంటూ ఉంటే, అమ్మ నేను ఎలాగైనా ఆధారాలు సంపాదిస్తాను, ఖచ్చితంగా నాన్న ముందు శౌర్య సార్ ఎటువంటి తప్పు చేయలేదని నిరూపిస్తానమ్మా, నన్ను పాడు చేయాలని చూసిన ప్రశాంత్ దుర్మార్గాన్ని కూడా నాన్న ముందు ఖచ్చితంగా బయట పెట్టేస్తాను అని ఈ విధంగా జానకితో అంటూ ఉంటుంది. ఇకపోతే చారు మాత్రం బాగా రెడీ అవుతూ ఉంటుంది. సీను ఇక గదిలోనికి వచ్చేసరికి చారు మాత్రం మల్లెపూలు పెట్టుకొని బెడ్ అంతా కూడా అలంకరించి అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఏంటి సిగ్గుపడుతున్నావు అని చెప్పి సీను అడుగుతూ ఉంటాడు. వెంటనే ఇక బెడ్షీట్ అన్నీ కూడా తీసుకొని చారు బయటికి వెళ్ళిపోతూ ఉంటే, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే బెడ్ పైన పడుకో అని అంటూ ఉంటే, లేదు నేను బయట పడుకుంటాను అనగానే ఎక్కువగా మాట్లాడితే చంపేస్తాను, ఇక్కడ పడుకుంటావా లేదా అని చెప్పేసి బెడ్షీట్లన్నీ కూడా పక్కన విసిరేస్తాగానే చారు ఇక బెడ్పై పడుకుంటుంది. సీను ఇక కింద పడుకుంటాడు. ఈ మాత్రం దానికి ఇక్కడ ఉండమనడం ఎందుకో అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఇక వెంటనే సీను నిద్రపోతూ ఉంటే కావాలనే అక్కడ ప్లేట్లో ఉన్న ద్రాక్షకాయలన్నీ కూడా తీసి సీను మీద విసిరేస్తూ ఉంటే సీనుకి బాగా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది, నేను బయటకు వెళ్ళి పడుకుంటాను అనగానే ఇలా చేస్తే ఖచ్చితంగా మెడపట్టి బయటకు గెట్టేస్తాను, బయటకు వెళ్ళు అని చెప్పి చారు మెడపట్టి బయటకు గెట్టేయడంతో చారు వచ్చి హాల్లో పడుకుంటుంది. ఎందుకు అంటే రఘురామ్ కంటపడితే సీనుని మందలించి సీనుని అలాగే చారుని ఒక్కటి చేస్తారన్న నమ్మకంతో. అప్పుడే ఇక పార్వతి బయటికి రావడం, పద్మని ఇక చారుని చూడడం, చారుని చూసి ఇదేంటి ఇక్కడ పడుకుంది, వెంటనే వదిలిని లేపాలి అని చెప్పి పద్మని నిద్ర లేపడం. పద్మ అలాగే పార్వతి ఇద్దరు కూడా వచ్చి ఇదేంటి ఇక్కడ పడుకుంది, కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి అని చెప్పి చారుకి అటుపక్క ఇటుపక్క చెరొకరు పడుకోవడంతో ఏంటి మీరు ఇక్కడ పడుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. వెంటనే ఇక ఏం చేయమంటావు, పడుకోక ఇక్కడ ఎందుకు పడుకున్నావు నువ్వు అనగానే, నేను కొంపలు అంటుకుపోవాలనే పడుకున్నాను, పెద్దనాన్న రావాలి, సీనుబావ అంతు చూడాలి, అప్పుడు సీనుబావ నేను ఒకటవుతాం అనగానే, ఓసి పిచ్చిదానా ఈ ప్లాన్ కాకపోతే ఇంకా 100 ప్లాన్లు వేయచ్చు, అంతేకాని ఇలా ఆరు బయట పడుకొని అందరి పరువు తీయకే అని చెప్పి అంటూ ఉంటే, మీరు ఎక్కువగా మాట్లాడకండి, ముందు మీరు వెళ్ళిపోరా, ఎక్కువగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పేసి అందరూ కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ముగ్గురు కూడా చారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పద్మకి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి మీరు చూస్తుంటే ఆద్య సీనుబావల్ని ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది అనగానే, ఇంకా మాకు ఒక్కటే తక్కువ, అలా ఆద్య సీనుని ఒక్కటి చేసే వాళ్ళమైతే నీతో సీను పెళ్ళి ఎందుకు జరిపిస్తామని పద్మ పార్వతి అంటూ ఉంటారు. ఏది ఏమైనా ముగ్గురు మధ్య వాగ్వాదంలో పద్మ చెంప పగలగొడుతుంది చారు. అది చూసిన రఘురామ్ అలాగే ఆద్య షాక్ అయిపోతారు.